వెల్కమ్ టు బిఎస్సి స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో నేను డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ రెండింటిని తెలుగులో చెప్తున్నాను. స్టాటిస్టిక్స్ డెఫినేషన్ ఏంటి? ఏదైనా ఒక దృగ్విషయాన్ని, అంటే ఒక విషయాన్ని మనం పరిశీలించాలనుకున్నప్పుడు లేదా దాని మీద రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు లేదా దాని యొక్క సమర్థతని ఏ విధమైన ఒక విషయం యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉంది అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఒక డేటాని కలెక్ట్ చేసుకుంటాం, ఒక దత్తాంశాన్ని తీసుకుంటాం. డేటా అంటే దత్తాంశం. డేటాని కలెక్ట్ చేస్తాం. అలా కలెక్ట్ చేసిన డేటాని మనం క్లాసిఫికేషన్, అంటే వేరియస్ వేరియబుల్స్, అందులో వేరియబుల్స్ ఏంటి, కేటగరైజేషన్ ఏంటి, కావాల్సిన డేటా ఏంటి, అక్కర్లేనిది ఏంటి, అక్కర్లేని తీసేస్తాం, కావాల్సింది ఉంచుకుంటాం, ఎడిటింగ్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అంటే క్లాసిఫికేషన్ అంటే ఒక పద్ధతి ప్రకారం మనం పేర్చుకుంటూ వెళ్తాము. క్లాసిఫై చేసుకుంటాం. తర్వాత ట్యాబులేషన్, దాన్ని ఏం చేస్తామంటే దాన్ని తర్వాత ట్యాబులేషన్ చేస్తాము. అంటే మనకి క్లియర్గా ఈ వేరియబుల్లో ఈ పర్టికులర్ పీరియడ్లో ఈ వేరియబుల్ ఈ వాల్యూ ఎంత ఉంది, ఈ వేరియబుల్ వాల్యూ ఎంత ఉంది, లేకపోతే ఈ డేటా ఈ విధంగా ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ విధంగా పెరుగుతోంది, తగ్గుతోంది, ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి మనం దాన్ని వేరియబుల్ అకార్డింగ్ టు సమ్ టైం పీరియడ్ మనం వాటిని అమర్చుకుంటాం ఒక టేబులర్ ఫామ్లో. వాటికి క్లియర్ కట్ డెఫినేషన్స్ యూజ్ చేసుకుని వాటిని మనం క్లాసిఫై చేసిన డేటాని ట్యాబులేట్ చేసుకుంటాం. తర్వాత అనాలిసిస్, స్టాటిస్టికల్ టెక్నిక్స్, టూల్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ వాటిని యూజ్ చేసి స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తాం. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్స్, అంటే కంక్లూజన్స్. ఆబ్జెక్టివ్, ఒక స్టాటిస్టికల్ సర్వేకి, ఒక స్టాటిస్టికల్ ఎంక్వైరీకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మనం ఇప్పుడే ఒక దృగ్విషయం గురించి మాట్లాడుతున్నాం. ఒక దృగ్విషయాన్ని మనం కలెక్ట్ చేయాలనుకుంటే, అంటే ఒక దృగ్విషయం అంటే ఒక ఫెనమినా, ఒక పర్టికులర్ స్టాటిస్టికల్ స్టడీని మనం చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ స్టడీ మీద అది బేస్ అయి ఉంటుంది. అంటే స్టడీ అంటే ఒక దృగ్విషయం మీద అది బేస్ అయి ఉంటుంది, ఒక ఫెనమినా దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆ బేస్ అయి ఉన్న దాన్ని ఒక దత్తాంశం కలెక్ట్ చేసుకుంటున్నాం. దానికి మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి మనం. దీని కంక్లూజన్ ఇది, ఈ వేరియబుల్ ఇలా ఉంటుంది, ఈ వేరియబుల్ నేచర్ ఇది అని మనం చెప్పి మనం ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి. సో ఇది స్టాటిస్టిక్స్ అంటే. మనం ఏ విషయం కోసం అయితే మనం డేటా కలెక్ట్ చేసామో ఆ విషయానికి మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం వరకు మనం చేయగలగాలి. ఆ ఇంటర్ప్రిటేషన్ చేసే వరకు, ఇంటర్ప్రిటేషన్ అంటే రిజల్ట్స్ మనం ఇవ్వగలగాలి. పాయింట్ వైజ్గా ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వాలి. సో దీనిని స్టాటిస్టిక్స్ అంటారు. స్టాటిస్టిక్స్ అంటే ఇట్స్ డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ డేటా, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, టాబులేషన్ ఆఫ్ డేటా, అనాలిసిస్ ఆఫ్ డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. ఇది స్టాటిస్టిక్స్ అంటే డెఫినేషన్. దీన్ని ఒక్కొక్కలాగా చెప్పారు చూడండి. వాటి స్టేట్మెంట్స్ని మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లోని. ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ద కలెక్షన్, ఏం చెప్పాం మనం చెప్పుకుందే ఇక్కడ అంతా ఉంది చూడండి. డీల్స్ విత్ కలెక్షన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా. మనం ఏదైతే ఒక న్యూమరికల్ డేటాను కలెక్ట్ చేస్తామో దాని యొక్క అనాలిసిస్, కలెక్షన్, ఇంటర్ప్రిటేషన్. దాన్ని ఎవరు చెప్పారు? క్రాక్స్టన్ అండ్ కౌడెన్. సిమిలర్లీ స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ విచ్ డీల్స్ విత్ కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ tabulation of numerical facts as the basis for explanation, description and comparison of phenomena. నేను చెప్తున్నాను కదా, దృగ్విషయం, ఒక విషయాన్ని మనం తీసుకున్నాం, దానికి ఒక బేస్ ఉంటుంది, ఒక ఆధారిత సంబంధితమైన ఒక విషయం అనమాట మనం తీసుకుంది. దాన్ని లోవిట్ అనే వాళ్ళు చెప్పారు. అలాగే ద సైన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ జడ్జింగ్ collective, natural or social phenomena from the results obtained from the analysis or enumeration or collection of estimates by king. బౌలే మనకి ఎక్కువగా పరిచయమైన ఒక స్టాటిస్టిషియన్. న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ ప్లేస్డ్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్ అని చెప్పాడు బౌలే. ఓకే, అలాగే చాలామంది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగే జనరల్ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. స్టాటిస్టిక్స్ మే బీ డిఫైన్డ్ యాజ్ సైన్స్ ఆఫ్ యావరేజెస్. అదొక శాస్త్రం. దేంట్లో శాస్త్రం? యావరేజ్లో శాస్త్రం. స్టాటిస్టిక్స్ మే బీ డిఫైన్డ్ యాజ్ సైన్స్ ఆఫ్ కౌంటింగ్. దేంట్లో ఒక సైన్స్? అది కౌంటింగ్లో సైన్స్.
కౌంటింగ్ 2, 3, 4, 5 అని ఉన్నాయి, కానీ కౌంటింగ్లో సైన్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్. అలా కమింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మీరు కన్సిడర్ చేస్తే, ఏన్షియంట్ టైంలో స్టాటిస్టిక్స్ పబ్లిక్ అఫైర్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు. పబ్లిక్ అఫైర్స్ అంటే పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన వ్యవహారాలు అనమాట. అంటే పన్నులు కలెక్ట్ చేయడము, వాళ్ళకి ఎంత పొలాలు ఉన్నాయి, వాటి మీద ఎంత పన్ను తీసుకోవచ్చు, ఎంత రెవెన్యూ వస్తుంది రాజ్యానికి, అంటే స్టేట్ అంటే ఒక రాజ్యానికి ఒక స్టేట్కి ఏ విధంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఒక యుద్ధం వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏన్షియంట్ టైంలో స్టాటిస్టిక్స్ యూజ్ చేసేవారు. బట్ నౌ ఇన్ మోడర్న్ టైమ్స్ స్టాటిస్టిక్స్ అనేది ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ఆల్మోస్ట్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. అన్ని రంగాల్లోకి వ్యాపించింది. చూడండి, స్టాటిస్టిక్స్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ టు ఆల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ వేర్ అబ్జర్వేషన్స్ ఆర్ టు బి రికార్డెడ్. అంటే అన్ని సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా స్టాటిస్టిక్స్ చొచ్చుకుపోయింది. ఎందుకంటే ఎక్కడైతే అబ్జర్వేషన్స్ రికార్డ్ అవుతాయో, ఎక్కడైతే కంపారిజన్స్ మేడ్ అవుతాయో, వ్యాలిడ్ కంక్లూజన్స్ డ్రా చేస్తామో, వాటన్నిటి దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది. స్టాటిస్టిక్స్తోనే ఈ వ్యాలిడ్ కంక్లూజన్స్ డ్రా చేయడం అవుతుంది, ఒక డేటాని కలెక్ట్ చేయడం అవుతుంది, ఇవన్నీ కూడా కంపారిజన్స్ అన్ని కూడా చేయడం అవుతుంది. అందుకని అన్ని సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్లోని స్టాటిస్టిక్స్ ఉంది. ఓకే, స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. అలాగే వేరే స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హైపోథెసిస్. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం, ఒక దృగ్విషయాన్ని పరిశీలించడం కోసం ఒక స్టేట్మెంట్ని, ఒక ఫెనామినాన్ని పరిశీలించడం కోసం ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది, ఒక బీపీకి ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది అని మనం స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. ఆ స్టేట్మెంట్ని టెస్ట్ చేయాలి. అందుకని టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని మనం యూజ్ చేస్తాము. అందుకనే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇండస్ట్రీ, రీసెర్చ్, మెనీ అదర్ ఫీల్డ్స్లో స్టాటిస్టిక్స్ ఉండడానికి, చొచ్చుకుపోవడానికి కారణం ఏంటంటే, స్టాటిస్టిక్స్ ఇంపార్టెన్స్ పెరగడానికి కారణం ఏంటంటే, అందులో ఉండే డేటా కలెక్షన్ చేసి, డేటాని యూజ్ చేసి, డేటాని కంపేర్ చేసి, కలెక్ట్ చేసిన డేటాని అనేక విధాలుగా ఉపయోగించి వాటిని ఇంటర్ప్రిటేషన్స్ వరకు తీసుకెళ్ళి రిజల్ట్స్ని ఇవ్వగలిగేది స్టాటిస్టిక్స్. అదనమాట. అందుకని స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాం. అలాగే స్టాటిస్టిక్స్ హ్యాస్ వైడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎకనామిక్స్, కామర్స్ అండ్ సోషల్ సైన్సెస్. అందులోనే లేదండి, ఎకనామిక్స్లోని, కామర్స్లోని, ఇండస్ట్రీ, అన్నిటిలోని స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. ఎకనామిక్స్లో ఎకనామిక్ పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయడానికి, కామర్స్లో ఒక బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, కామర్స్లో ఉండే వేరియబుల్స్ అంటాం, ట్రేడ్ అని కానీ, లేకపోతే ఎస్టిమేటింగ్ ట్రెండ్స్ అని కానీ, ఇవన్నీ కూడా కామర్స్లో ఉండేవన్నీ కూడా ఎస్టిమేట్ చేయడానికి, ఒక పారామీటర్స్ ఎస్టిమేట్ చేయడానికి, ఒక వేరియబుల్ని డీల్ చేయడానికి, వీటన్నిటికి కూడా స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. అలాగే మెనీ అదర్ ఫీల్డ్స్, సోషల్ సైన్సెస్, చిన్న ఫీల్డ్స్, సోషల్ సైన్సెస్లో ఉండే సోషియాలజీ, తర్వాత సోషియాలజీ కానీ, ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ కానీ, వీటన్నిటికి కూడా సోషల్ సైన్స్ వాటిలోకి వస్తాయి. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, వాట్ నాట్, రిమైనింగ్ ఆస్పెక్ట్స్, జియోగ్రఫీ, జియాలజీ, వీటన్నిటి వేరే ఫీల్డ్స్ అన్నిట్లు కూడా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తారు. సో దేర్ఫోర్ స్టాటిస్టిక్స్ ఇంకా చాలా ఫీల్డ్స్ ఇక్కడ చెప్తున్నారు. బయాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెటీరియాలజీ అండ్ మెనీ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలైన రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాము. అలాగే స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో మనం చదువుకుంటాం. తర్వాత నా క్లాస్ అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఇన్ ద ప్రజెంట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ బికమ్ ఇండిస్పెన్సిబుల్. అంటే విడదీయరానిది, ఇంకా ఇండిస్పెన్సిబుల్, కంపల్సరీ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ హ్యూమన్ ఎండీవియర్. సో హ్యూమన్ ఎండీవియర్లో అంటే ఒక మానవకు సంబంధించిన అన్ని రకాల ఫీల్డ్స్లోని కూడా స్టాటిస్టిక్స్ ఒక ఇండిస్పెన్సిబుల్ టూల్ అయిపోయింది. అంటే ఒక విడదీయరాని ఒక పార్ట్ అయిపోయింది. ఓకే, హార్డ్లీ ఇంపాసిబుల్, దట్ ఇస్ అంటే హార్డ్లీ పాసిబుల్ టు ఎన్యూమరేట్ ఎ సింగిల్ డిపార్ట్మెంట్. ఒక్క డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ లేనిది చెప్పడం కష్టం అని చెప్తున్నాను అనమాట. హ్యూమన్ యాక్టివిటీ వేర్ స్టాటిస్టిక్స్ డస్ నాట్ క్రీప్ ఇన్. స్టాటిస్టిక్స్ ఇందులో లేదు అని చెప్పే ఒక ఫీల్డ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ డే లైఫ్లో లేదు.
సో స్టాటిస్టిక్స్ ఈజ్ మోర్ యూస్ఫుల్ వేర్ ఎవర్ a huge quantity when a huge quantity of data needs a significant analysis and where estimates are to be made for some uncertain events on the basis of the available information. అంటే ఎప్పుడైతే కొంత అన్సర్టనిటీ ఉందో డేటాలో అప్పుడు ఎస్టిమేట్స్ని యూజ్ చేస్తాం. ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యొక్క ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో దానికి మనం స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే అన్సర్టనిటీ ఉందో ఎస్టిమేట్స్ చేస్తాం. పాపులేషన్ పారామీటర్స్ని ఇప్పటివరకు మనం ఏం చెప్పాం, పాపులేషన్ సంబంధించిన ఏదైనా ఒక దృగ్విషయం మనం తీసుకుంటే దాన్ని స్టడీ చేస్తామని చెప్పాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైనా ఒక కొన్ని వాల్యూస్ మనకు తెలియకపోతే వాటిని పాపులేషన్ కాన్స్టెంట్స్ని మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. పాపులేషన్ పారామీటర్స్ని ఎస్టిమేట్ చేసి దాన్ని అక్కడ అన్సర్టనిటీ ఎక్కడుందో అక్కడ మనం ఎస్టిమేట్స్ యూజ్ చేసి దాని నుంచి మనం ఆ పర్టికులర్ విషయాన్ని కంటిన్యూ చేయగలుగుతాం. అంటే ఆ పర్టికులర్ రీసెర్చ్ అని కానివ్వండి, ఒక స్టాటిస్టికల్ స్టడీ అని కానీ దాన్ని కంటిన్యూ చేయగలుగుతాం. ఈ విధంగా స్టాటిస్టిక్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లోని కూడా ఉపయోగపడుతుంది. అలాగే అన్ని సబ్జెక్ట్స్లో, అన్ని ఫీల్డ్స్లో హ్యూమన్ ఎండీవియర్కి సంబంధించిన మొత్తం అన్ని రంగాల్లో కూడా స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.